గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం 8th క్లాస్లో ఉన్న ఫ్యాక్టరైజేషన్ అనే చాప్టర్ నెంబర్ 12 ఎక్సర్సైజ్ 12.1 చూద్దాం. ఏమ్మా రైట్. సో ఫస్ట్ సమ్ ఏమి ఇచ్చాడు? ఫైండ్ ద కామన్ ఫ్యాక్టర్స్. ఫైండ్ ద కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద టర్మ్స్. అంటే మనకు టర్మ్స్ ఇచ్చాడు. 12x అనేది ఏంటిది? ఒక టర్మ్, 36 అనేది ఇంకో టర్మ్ అమ్మా. సో ఈ రెండిట్లో ఉన్న కామన్ ఫ్యాక్టర్స్, దాంట్లోనూ రెండిట్లో ఉన్న కామన్ ఫ్యాక్టర్స్ కావాలి. రైట్. 12ని ఎలా రాసుకోవచ్చు మనం? 12xని ఎలా రాసుకోవచ్చు? ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ రాయాలమ్మా. ఏం రాయాలి? ఓన్లీ ప్రైమ్ నెంబర్సే రాయాలి, వేరే నెంబర్స్ తీసుకోకూడదు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, సరేనా? రైట్. సో 12ని ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ తీసుకోండి. 12 ఇలా తీసుకోండి. 2 టేబుల్ 6 టైమ్స్, 2 టేబుల్ 3 టైమ్స్. సో 12ని ఎలా రాసుకోవచ్చు? 2 ఇంటూ 3. ఇంకా ఎక్స్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్ కూడా రాసుకోవాలి. అర్థమైందమ్మా? నెక్స్ట్ 36 కూడా ఉంది కదా. 36ని కూడా 2 టేబుల్తో డివైడ్ చేయండి. 36లో 2 టేబుల్ ఎన్ని టైమ్స్ అమ్మా? 3లో 2 1 టైం. 3లో 2 ఎన్ని టైమ్స్? 1 టైం. 1 2s are 2. రిమైండర్ ఎంత? 1. ఆ 1 ఎక్కడ రాయాలి? ఇక్కడ రాయాలి. ఇక్కడ చూడండి, స్మాల్ గా రాయాలి. 1 6 అంటే 16. 16లో 2 8 టైమ్స్. ఓకేనా? మళ్ళీ 2 తీసుకోండి. 18లో 2 9 టైమ్స్. 9లో 3 టేబుల్ 3 టైమ్స్. సో 36ని ఎలా రాసుకోవచ్చు మనం? 36 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఎన్ని రాసుకోవాలి? 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 రాసుకోవాలి. ఇప్పుడు కామన్ గా ఏమున్నాయి చూడండి. కామన్ గా ఉన్నాయి రౌండ్ అప్ చేయండి అమ్మా. కామన్ గా దీంట్లో 2 ఉంది, దీంట్లో కూడా ఉంది కాబట్టి కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? దీంట్లో ఉన్నది ఒక్కసారి రాయాలి. ఓకేనా? దీంట్లో 2 ఉంది, దీంట్లో కూడా ఉంది. ఈ రెండు 2ల నుంచి ఎన్ని రాయాలి? ఓన్లీ 1 రాయాలి. తర్వాత 3 దీంట్లో ఉంది, దీంట్లో కూడా ఉంది. సో ఈ 2 3s లోంచి ఎన్ని 3s రాయాలి? ఓన్లీ 1 3 రాయాలి. కామన్ గా ఉన్నాయి అయ్యి. మరి దీంట్లో 3 ఉంది, దీంట్లో లేదుగా, వదిలేయండి. ఓకేనమ్మా? ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అంటే 2 ఇంటూ 2 ఇంటూ 3. ఓకేనా? కామన్ ఫ్యాక్టర్స్ 2, 3గా రాసుకోవచ్చు. అదే అడిగిన క్వశ్చన్. అర్థమైందమ్మా? సెకండ్ క్వశ్చన్ చూద్దాం. కామన్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు సెకండ్ సమ్ ఏంటి? సమ్ ఏమి ఇచ్చాడు? సెకండ్ సమ్ 2y 22xy. 2y 22xy. దీంట్లో ఈ సెకండ్ సమ్ చూడండి. సో 2yని ఎలా రాసుకోవచ్చు? వెరీ సింపుల్ అమ్మా. 2y ఈక్వల్ టు 2 ఇంటూ y. అలాగే 22y అంటే ఎలా రాసుకుంటారమ్మా? 22yని ఇలా రాసుకోవాలి, తీసుకోవాలి. ఇది నేర్చుకోవాలి మీరు. 22లో 2 ఎన్ని టైమ్స్? 11. 11 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి స్టాప్. సో 22 ఈక్వల్ టు 2 ఇంటూ 11 ఇంటూ y. సో దీంట్లో కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి చెప్పండి? దీంట్లో 2 ఉంది, అది రాయాలి. దీంట్లో y, దీంట్లో కూడా y ఉంది కాబట్టి అది రాయాలన్నమాట. కామన్ ఫ్యాక్టర్స్ అలా రాయాలి. అర్థమైందా మీకు? ఎరేజ్ చేద్దాం. నెక్స్ట్ ఏంటిదమ్మా? నెక్స్ట్ అని చూద్దామమ్మా. 14pq అలాగే 28p²q² ఇచ్చాడు. మరి 14pqని ఎలా రాసుకోవచ్చు? 14pq ఈక్వల్ టు 14ని ఇలా తీసుకోవాలమ్మా. మీరు నేర్చుకోవాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం దీన్ని. 14లో 2 టేబుల్ 7 టైమ్స్. సో 2 ప్రైమ్ నెంబర్, 7 ప్రైమ్ నెంబర్. స్టాప్ చేయండి. 2 ఇంటూ 7 ఇంటూ p ఇంటూ q. సో 14pqని రాస్తాం. ఓకేనా? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో రాసాం. రైట్. ఇప్పుడు దేన్ని రాయాలి? 28p²q²ని రాయాలి. సో 28ని ఎలా రాసుకుంటాం? ఇలా తీసుకోవాలి. మీరు తీసుకోవాలి. సో 2 టేబుల్ 2లో 2 ఎన్ని టైమ్స్? 1 టైం. 8లో 2 ఎన్ని టైమ్స్? 4 టైమ్స్. రైట్, దట్ ఈస్ 14. మళ్ళీ 2 అగైన్ 7 టైమ్స్. ఎలా రాసుకుంటాం? 2 ఇంటూ 2 ఇంటూ 7. 2 ఇంటూ 2 ఇంటూ 7. అలాగే p² అంటే 2 టైమ్స్ రాయాలి. p ఇంటూ p. అలాగే q² అంటే q ఇంటూ q. ఓకేనా?
క్యూ ఇంటూ క్యూ అలా రాసుకోవాలి. ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నాడు, కామన్ ఫ్యాక్టర్స్ రాయండి అన్నాడు. కామన్ ఫ్యాక్టర్స్ రాయండి అన్నాడు. కామన్ ఫ్యాక్టర్స్ ఎలా రాస్తాం మనం, 2 దీంట్లోనూ ఉంది అది రాయాలి కామా. మరి ఇక్కడ 2 ఉంది ఇక్కడ లేదు కాబట్టి రాయకూడదు. సో 7 ఇక్కడ ఉంది కాబట్టి రాయాలి. తర్వాత p ఇక్కడ ఉంది కాబట్టి రాయాలి. తర్వాత ఇంకో p దీంట్లో లేదు. ఈ q దీంట్లో కూడా ఉంది కాబట్టి q కూడా రావాలి. సో కామన్ ఫ్యాక్టర్స్ ఇవి అన్నమాట, కామన్గా ఉన్నాయి. మరి ఇక్కడ q ఉంది ఇక్కడ లేదు కదా, సో వదిలేయండి. నెక్స్ట్ 4th సమ్ చేద్దాం. ఏమా 4th సమ్ చేద్దాం, ఇక్కడ చేద్దాం లేండి. ఇక్కడ 4th సమ్ చేద్దాం. 4th సమ్ ఏంటి, 4th సమ్ 2x ప్లస్ 2x 3x స్క్వేర్ 2x 3x స్క్వేర్ 4 ఇది ఇచ్చాడు అనమాట 4th సమ్ లో. సో ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి 2x. మరి 2x 2 అనేది ప్రైమ్ నెంబరే కాబట్టి మనం డైరెక్ట్ గా రాసుకోవచ్చు 2 ఇంటూ ఎక్స్. తర్వాత 3x స్క్వేర్ లో 3 ప్రైమ్ నెంబరే కాబట్టి డైరెక్ట్ గా రాసుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ని 2 టైమ్స్ రాయాలి. తర్వాత 4 ని ఎలా రాసుకుంటాము, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో 2 ఇంటూ 2 4 సరిపోయిందా, రైట్. మరి కామన్ గా ఏమున్నాయి చూడండి, కామన్ గా ఏం లేవు. 2 దీంట్లో ఉంటే దీంట్లో లేదు, దీంట్లో ఉంది. అయితే మూడిట్లోనూ ఉండాలి. కామన్ అంటే ఇక్కడ 3 టర్మ్స్ ఇచ్చాడు కదా, ఎన్ని టర్మ్స్ ఇచ్చాడు 1 2 3 టర్మ్స్ లో కూడా కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, ఏదైనా ఉన్నాయా లేవా చూడండి. దీంట్లో ఉంటే దీంట్లో లేదు, దీంట్లో ఉంది. అలా కాకుండా మూడిట్లోనూ ఉండాలి. కొన్ని ఎక్స్ దీంట్లో ఉంది, దీంట్లో ఉంది, దీంట్లో లేదు. చూసారా, 2 దీంట్లో ఉంది, దీంట్లో లేదు. ఎక్స్ దీంట్లో ఉంది, దాంట్లో లేదు. సో ఇప్పుడు ఏం చేద్దాం, అలాంటప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేకపోతే దాని ఆన్సర్ ఎంత 1. కామన్ ఫ్యాక్టర్స్ ఏం లేకపోతే దాని ఆన్సర్ ఎంతమ్మా 1. ఎలా సో ఎలా అంటే ఇంటూ 1 పెట్టుకోవచ్చు, కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేనప్పుడు. సో అప్పుడు 1 రాసుకోవచ్చు. అర్థమైందమ్మా, రైట్. సో ఇది ఇక్కడ మీకు లాజిక్ ఇంపార్టెంట్, రైట్. సో 1 అనేది రాయాలి. నెక్స్ట్ సమ్ చూద్దామమ్మా. నెక్స్ట్ సమ్ ఏంటి, 5th సమ్ 6ABC. 5th సమ్ 6ABC. ఫస్ట్ టర్మ్ 6ABC ఇచ్చాడు. నెక్స్ట్ టర్మ్ 24AB స్క్వేర్ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి 12A²B ఇచ్చాడు. సో చాలా మంచి సమ్ ఇది, చక్కగా చేయాలి పిల్లలు మీరు. సో 6ABC ఈక్వల్ టు ఎలా రాస్తారు చెప్పండి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లోనే రాయాలి, అది మైండ్ లో పెట్టుకోండి. దేంట్లో రాయాలి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, అది చాలా ఇంపార్టెంట్. సో 6 ని ఎలా రాసుకుంటాము, 2 ఇంటూ 3 ఇంటూ A ఇంటూ B ఇంటూ C, రైట్. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఏంటమ్మా 24AB స్క్వేర్. మరి 24 కి ఎట్లా, హౌ. సో 24 కి ఎట్లా అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 2 టేబుల్ తీసుకోండి, 2 లో 2 1 టైమ్, 4 లో 2 12 టైమ్స్. మరి 2 టేబుల్ తీసుకోండి, 12 లో 2 6 టైమ్స్. మళ్ళీ అగైన్ 2 తీసుకోండి, 2 3 6 సరిపోయిందా. అలా స్ప్లిట్ చేసుకోవాలి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గా స్ప్లిట్ చేసుకోవాలి. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. తర్వాత 24 కి రాసాం. మరి ఏ కి ఎలా రాయాలి, ఏనే రాయాలి. B స్క్వేర్ ఉంది కాబట్టి 2 టైమ్స్ రాసుకోవాలి. స్క్వేర్ అంటే 2 టైమ్స్, క్యూబ్ అంటే 3 టైమ్స్, స్క్వేర్ అంటే 2 టైమ్స్ రాసాం. ఇప్పుడు ఏంటి, ఇది రాయాలన్నమాట. 12A²B. 12A²B ని ఎలా రాసుకుంటాము, 12 ని ఇందాక రాసుకున్నామా, రాసుకోలేదు కదా, ఇక్కడ రాసుకోండి. 12 ని ఎలా తీసుకుంటాం, ప్రైమ్ నెంబర్స్. 2 6 are 12, మళ్ళీ అగైన్ 2 3 ఇవన్నీ రాయాలి. 2 ఇంటూ 2 ఇంటూ 3, 2 ఇంటూ 2 ఇంటూ 3. తర్వాత A స్క్వేర్ ఉంది కాబట్టి A ఇంటూ A రాయాలి, ఇంటూ B ఉంది కాబట్టి B రాయాలి. సో చూడండి ఇప్పుడు ఏం జరుగుతుంది, మూడిట్లో ఉన్న ఈ 3 టర్మ్స్ లో ఉన్న కామన్ గా ఉన్న టర్మ్స్ రాయాలి. సో 2 దీంట్లో ఉంది, దీంట్లో కూడా ఉంది, దీంట్లో ఉంది కాబట్టి కామన్ ఫ్యాక్టర్స్ అని పెట్టుకోండి. కామన్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు 2. తర్వాత ఇంకేమున్నాయి, మరి దీనిలో 2 ఉంది, దీనిలో లేదు, దీనిలో కూడా ఉంది కాబట్టి మూడిట్లోనూ ఉండాలి, 3 వాటిలో ఉండాలి. సో 2 తో మనకు ఎక్కడా లేదు, 3 తో చెక్ చేద్దాం. 3 ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది కాబట్టి
2,3 రాసుకోవచ్చు. ఎందుకంటే 3 ఉంది కాబట్టి 3 రాసుకోవచ్చు. మూడిట్లో 3 ఉంది కాబట్టి 3 రాసుకోవచ్చు. తర్వాత ఏలు చెక్ చేయండి. ఏ దీంట్లో ఉంది, దీంట్లో ఉంది, దీంట్లో ఉంది, అది రాసాము. ఏ దీంట్లో కూడా ఉంది కాబట్టి అది రాసాము. తర్వాత ఇంకో ఏ దీంట్లో ఉంది కానీ దీంట్లో లేదు, వదిలేయండి. సో బి చెక్ చేయండి. బి దీంట్లో ఉంది, దీంట్లో కూడా ఉంది, దీంట్లో కూడా ఉంది. కాబట్టి మూడిట్లో ఉన్నవి తీసుకోవాలి. 3 వాటిలో కూడా ఉండాలి. రైట్. సో సి దీంట్లో ఉంది, మిగతా వాటిలో లేదు, అన్ని చెక్ చేసాం కాబట్టి అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ సమ్ చూద్దామమ్మా. నెక్స్ట్ సమ్ అమ్మా. సో 3 టర్మ్స్ ఇచ్చాడు. 16x³ - 4x² 32x ఇచ్చాడు. మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి 16x³. సో 16x³ ని ఎలా రాసుకోవచ్చు? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మీకు వచ్చు కదా. రైట్. 16 లో 2 టేబుల్ 8 టైమ్స్, 2 టేబుల్ 4 టైమ్స్, 2 టేబుల్ 2 టైమ్స్. సో ఎన్ని 2s రాయాలి చెప్పండి మీరు. రైట్, వెరీ గుడ్. సో తర్వాత x³ అంటే ఎన్ని x రాయాలమ్మా? 3x రాయాలి. x³ అంటే ఎన్ని x రాయాలి? 3x రాయాలి. సరేనా? రైట్. తర్వాత -4x². 4x² అంటే మైనస్ రాయాలి. దీంట్లో 4 ని ఎలా రాసుకోవచ్చు? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లో 2 × 2 రాసుకోవచ్చు. ఇలాగా చేయాల్సిన అవసరం లేదు, చిన్నవి కదా. సో x² అంటే 2 టైమ్స్ రాయాలి, x³ అంటే 3 టైమ్స్ రాయాలి. నెక్స్ట్ 32 చూద్దాం. 32 ఈక్వల్ టు ఎంతమ్మా? 32కి తీసుకోండి. 32 అంటే మీకు 2^5 అది గుర్తుపెట్టుకోవాలి. 2^5 అంటే 32. 2 టేబుల్ 16 టైమ్స్, 2 టేబుల్ 8 టైమ్స్, 2 టేబుల్ 4 టైమ్స్, 2 టేబుల్ 2 టైమ్స్. చూడండి 1 2 3 4 5. 32 అంటే 2^5 అన్నమాట. ఎన్ని 5s, ఎన్ని 2s? 5 2s అన్నమాట. 1 2 3 4 5. సో 32 ఇంకేముంది అక్కడ? x కూడా ఉంది కదా, కాబట్టి ఇంటూ x రాయాలి. 32x కదా థర్డ్ టర్మ్. రైట్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి చెప్పండి. దీంట్లో 2 ఉంది, దీంట్లో కూడా ఉంది, మరి రాయాలి కామన్ ఫ్యాక్టర్స్. దీంట్లో 2 ఉంది, దీంట్లో కూడా ఉంది 2, దీంట్లో కూడా ఉంది, అది కూడా రాయాలి. సో దీంట్లో రెండిట్లోనూ 2 ఉన్నాయి కదా, దీనిలో రెండిట్లోనూ 2 ఉంది, దీంట్లో లేదు. దీంట్లో లేనప్పుడు మనం ఏం చేస్తాం? వదిలేస్తాం. ఇంకా మూడిట్లోనూ ఉండాలి. దీంట్లో ఉండి దీంట్లో ఒక్క దాంట్లో లేకపోయినా సరే వదిలేయాలి. సో x చూడండి, x దీంట్లో ఉంది, దీంట్లో కూడా ఉంది కాబట్టి x రాయాలి. మరి ఇంకో x దీంట్లో ఉంది కానీ దీంట్లో లేదు, అలాంటప్పుడు వదిలేయాలి. అర్థమైందమ్మా? రైట్. సో రైట్. నెక్స్ట్ టర్మ్ చూద్దామమ్మా. 10pq. ఫస్ట్ టర్మ్ తీసుకోండి 10pq. దీన్ని ఈజీగా రాసుకోవచ్చు. 10 ని ప్రైమ్ నెంబర్స్ లో ఎలా రాస్తాము? 2 × 5 రాస్తాము, ఇంటూ p ఇంటూ q. ఓకేనా? తర్వాత 20pq అనేది ఎలా రాసుకుంటాం? 2 టైమ్స్ గా అనుకుంటారు పిల్లలు మీరు. సో 2 టైమ్స్ గా కాకుండా ఎలా రాసుకోవాలి? 20ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 2 టేబుల్ 10 టైమ్స్, 2 టేబుల్ 5 టైమ్స్ ఇలా రాసుకోవాలి. లేకపోతే 5 టేబుల్ అయినా తీసుకోవచ్చు. అర్థమైందా? సో 2 × 2 × 5. తర్వాత ఇంకేముంది అక్కడ? 20qr ఉంది. సో qr ఉంది కాబట్టి q × r అది రాయాలన్నమాట. qr కాబట్టి qr. నెక్స్ట్ 30rpని ఎలా తీసుకుంటారు? ఇది కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. లాస్ట్ లో 0 ఉంటే 5 తీసుకోండి, ఇది బెటర్. లాస్ట్ లో 0 ఉంటే 5 తీసుకోవడం బెటర్. సో 30లో 5 ఎన్ని టైమ్స్? 6 టైమ్స్. 6లో 2 3 టైమ్స్. సో 5 × 2 × 3 ఇంకేం రాయాలమ్మా? r × p రాయాలి. r × p. సో దీంట్లో కామన్ ఫ్యాక్టర్స్ రాయాలి. సో కామన్ ఫ్యాక్టర్స్ ఎలా రాస్తాము? దీనిలో 3 వాటిలో ఉండాలి. చూడండి 2 దీనిలో ఉంది, ఎస్. దీనిలో కూడా ఉంది, ఎస్. దీనిలో కూడా ఉంది, ఎస్. సో 2 రాసుకోవచ్చు కామన్ గా. తర్వాత ఇంకేం రాసుకోవచ్చు? ఇంకా 2 దీంట్లో ఉంది కానీ దీంట్లో లేదు, ఒక్క దాంట్లో లేకపోయినా రాసుకోకూడదు. 3 వాటిలోనూ ఉండాలి. 5 చూడండి, దీంట్లో ఉంది, దీంట్లో కూడా ఉంది, దీంట్లో కూడా ఉంది, కాబట్టి 5 తీసుకోవచ్చు. ఇంకా 3 దీంట్లో ఉంది కానీ ఇంకో దాంట్లో లేవు, వదిలేయండి. ఇంకా ఇంకేమున్నాయి? 6 దీంట్లో ఉంది, దీంట్లో లేదు, దీంట్లో ఉంది, దీంట్లో లేదు, ఒక్క దాంట్లో లేకపోతే వదిలేయచ్చు. తర్వాత p దీంట్లో ఉంది, దీంట్లో లేదు, వదిలేయండి. ఇంకా అంతే. p
పి ఇంకా రాదు, చూసుకోండి, పి రాదు, క్యూ రాదు, ఆర్ రాదు. సో కామన్ ఫ్యాక్టర్స్ మనం 2, 5 రాసాము. అర్థమైందమ్మా? నెక్స్ట్ 8th సమ్ చూద్దామమ్మా. సో ఫస్ట్ టర్మ్ ఏమి ఇచ్చాడు? 3x² y³ ఇచ్చాడు. ఈజీ కదా, 3ని 3గా రాసుకోవచ్చు, చక్కగా ఈజీగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ నెంబర్ ఇచ్చేసాడు. సో 3 రాసుకోవచ్చు. x² ని ఎలా రాసుకోవచ్చు? x ఇంటూ x రాసుకోవచ్చు. y³ ని ఎలా రాసుకోవచ్చు? y ఇంటూ y ఇంటూ y 3 టైమ్స్ రాసుకోవాలి. క్యూబ్ ఉంటే 3 టైమ్స్ రాయాలి, స్క్వేర్ ఉంటే 2 టైమ్స్ రాయాలి. నెక్స్ట్ 10x³ y², ఇది కూడా చాలా ఈజీ. 10x³ 10 ఎలా రాసుకోవచ్చు? 2 ఇంటూ 5 y² ని ఎలా, x³ ని ఎలా రాసుకోవచ్చు అమ్మా? x ఇంటూ x. తర్వాత y² ని ఎలా రాసుకోవచ్చు? y ఇంటూ y గా రాసుకోవచ్చు. తర్వాత ఇంకోటి కూడా ఉంది ఇక్కడ చూడండి, 6x² y² z. 6x² y² z ని ఎలా రాసుకోవచ్చు? 6 అంటే 2 ఇంటూ 3, x² అంటే x ఇంటూ x. తర్వాత y² అంటే ఎంతమ్మా? y² అంటే y ఇంటూ y, z అంటే z గా రాసుకోవాలి. సో ఇప్పుడు ఏం రాయాలి మనం? కామన్ ఫ్యాక్టర్స్. సో కామన్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి. ఏమున్నాయి? సో 2, ఈ రెండిట్లో 2 ఉంది కానీ దీంట్లో లేదు, రాసుకోకూడదు. 3 దీంట్లో ఉంది, దీంట్లో లేదు. ఒక్క దాంట్లో లేకపోతే రాసుకోకూడదు. 5 దీంట్లో ఉంది, దీంట్లో లేదు, ఓకే వదిలేయండి. మూడిట్లోనూ ఉండాలి. ఇదిగో ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది కాబట్టి x రాసుకోవచ్చు. తర్వాత ఇంకో x దగ్గర వెళ్దాం. ఇక్కడ ఉంది, ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది, సో అది కూడా రాసుకోవచ్చు. తర్వాత ఇంకో x దీంట్లో ఎక్స్ట్రా ఉంది, దీంట్లో లేదు, ఒక దాంట్లో లేకపోతే వదిలేయండి. y దీంట్లో ఉంది, దీంట్లో కూడా ఉంది, దీంట్లో కూడా ఉంది కాబట్టి y రాసుకోవచ్చు. ఇంకో y కూడా రాసుకోవచ్చు. చూడండి, దీంట్లో మూడిట్లోనూ ఉంది y, ఓకే, సో అది కూడా రాసుకోవచ్చు. దీంట్లో ఎక్స్ట్రాగా ఒక y ఉంది, మధ్యలో ఇలా వదిలేసిన ఏం కాదు. సో z అనేది దీంట్లో ఉంది, దీంట్లో లేదు. సో కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి? x, y, ఓకే. x ని x² అనొచ్చు, y ను y² అనొచ్చు. ఓకేనమ్మా? సో ఫస్ట్ రోమన్ కంప్లీట్ అయింది. సెకండ్ రోమన్ చూద్దాము. ఓకే అమ్మా, లైక్ చేయండి, షేర్ చేయండి అమ్మా, అందరికి చెప్పండి, కామెంట్స్ రాయండి అమ్మా, కామెంట్స్ రాయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.